ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2% పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల భత్యం పెరగనుంది. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో రావాల్సిన ఈ ప్రకటన ఏడాది ఆలస్యమైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా గత 12 నెలల సగటు ద్రవ్యోల్బణాన్ని అనుసరించి డిఏ పెంపును లెక్కిస్తారు. తాజా పెంపుతో మొత్తం డిఏ 60%కి చేరినట్లయింది. బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి మాట్లాడుతూ జీఏ సవరణలో ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం జరుగుతాయి. 2016లో 2%గా ఉన్న డిఏ గత దశాబ్ద కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పుడు దాదాపు 60%కి చేరిందని వివరించారు.